మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ కాసిం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజాపాలన దరఖాస్తులు 1,25,00,000 వచ్చినాయి. వెలుగు దర్వాజా, ఆహా మన రుచి ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి అంటూ వార్త. ప్రజాపాలన దరఖాస్తు 1.25 కోట్లు, ముగిసిన మొదటి విడత గ్రామ సభలు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లకు ఎక్కువ మంది అప్లై. కొత్త రేషన్ కార్డులు, ధరణి, ఇతర సమస్యలపై భారీ ఈ నెల 17 కల్లా అప్లికేషన్ల కంప్యూటరైజేషన్. గ్రామ సభల్లో అప్లై చేసుకోనోళ్లు ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీసుల్లో చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం అంటూ 4వ పేజీలోని వార్త వేనిది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి. పరిశ్రమల అభివృద్ధికి 3 క్లస్టర్లు. 2050 నాటికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ఇండస్ట్రీస్. గ్రామాలలోనూ హైదరాబాద్ తరహా అభివృద్ధి లక్ష్యం. సీఎం 1000 నుంచి 3000 ఎకరాలకో ఫార్మా విలేజ్ ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానంతో ముందుకు. గత ప్రభుత్వంలా నిరుద్యోగులను మేం భారంగా భావించం. ప్రపంచంతో పోటీ పడేలా స్కిల్స్ అందరికీ అందుబాటులో ఉంటానని వెల్లడి. సిఐఐ ప్రతినిధులతో భేటీ. 2వ పేజీలోని వార్త. పాలనలో కొత్త మార్పులు, నెల రోజుల్లోనే కీలక మార్పులు. అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీగా స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు, జనం సమస్యలను తెలుసుకుంటున్న ఆఫీసర్లు. ప్రజాభవన్ గా మారిన ప్రగతి భవన్. సామాన్యులకు ఎంట్రీ. ధర్నా చౌక్ లో అందరికీ నిరసన తెలిపే హక్కు. 2వ పేజీలోని వార్త ఇది. అయోధ్య టు కాశీ రామజ్యోతి. తీసుకురానున్న 2 ముస్లిం మహిళలు. అయోధ్యకు వెళ్లిన నజరీన్ అన్సారీ, నాజ్మా పర్వీన్. 6వ పేజీలోని వార్త. అయోధ్య టు కాశీ రామజ్యోతి అంట. ముస్లిం సోదరిమణులు తీసుకొస్తున్నారంట జ్యోతిని. ఎన్నికలకు ముందే నిధులన్నీ డ్రా చేసిండ్రు, రాష్ట్రాన్ని దివాలా తీసిండ్రు. బీఆర్ఎస్ పై బట్టి విక్రమార్క ఫైర్. ఆర్థిక ఇబ్బందులున్న ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిచ్చినాం. 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తాం. మండలాలకో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. 5వ పేజీలోని వార్త ఇది. పాలమూరు టెండర్లు రద్దు. ₹7,000 కోట్ల విలువైన పనులు క్యాన్సిల్. కొత్తగా టెండర్లు పిలువనున్న ప్రభుత్వం. త్వరలోనే అధికారిక ప్రకటన చేసే ఛాన్స్. ఇయాల సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ. 5వ పేజీలోని వార్త ఇది. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో కేసీఆర్. కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. హరీష్. మేం తెచ్చిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు రద్దు చేస్తుందని, ఏడాదిలోనే ప్రజల తిరుగుబాటు తప్పదని కామెంట్. 3వ పేజీలోని వార్త ఇది. భారత్ జోడో న్యాయ యాత్ర లోగో విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే గారు. గాలిలో విమానం డోర్లు ఓపెన్. గాలిలోనే విమాన డోర్లు ఓపెన్ అయ్యాయంట 5 కిలోమీటర్లు ఎత్తెగిన తర్వాత. ఫైనల్ ఆర్బిటల్లోకి ఆదిత్య L1. 6వ పేజీలోని వార్త ఇది. ఇయాల కొమరెల్లి మల్లన్న లగ్గం. 8వ పేజీలోని వార్త. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దు. 4వ పేజీలోని వార్త. ఇంజనీర్లు హెచ్చరించిన కేసీఆర్ పట్టించుకోలే. ఆంధ్ర కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి ప్రాణహిత చేవెళ్లే లిఫ్ట్ స్కీమ్ ను కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రీడిజైన్ చేశారని తెలంగాణ ఇంజనీర్ల ఫోరం విమర్శించింది. అర్థమైందా? ఇంజనీర్ల గురించి కానీ, ఇంజనీర్ల సలహాలు కానీ తీసుకోకుండా తనే ఇంజనీర్ అయిండు, తనే డాక్టర్ అయిండు. ప్రతి ఒక్కటి కేసీఆరే చేసిండు. ఎవ్వరికి రానియాలే, మింగాలే. ఏది వచ్చినా మింగాల, ఏదైనా మింగాల. ఇంజనీర్లు అయితే ఖరాఖండిగా చెప్తున్నారు ఆ రీడిజైన్ చేసింది కేసీఆర్ అని. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదంటే అప్పుడు కాక ప్రభుత్వం ఉన్నది కాబట్టి తొక్కిపడేస్తారు కాక అందరిని. అక్రమాలకు అడ్డంగా కేయు. ఇది 8వ పేజీలోని వార్త. ఈనాడు 55 మసాలాలు ఒక ప్రియ. హైదరాబాదీ మటన్ బిర్యానీ మసాలా అంటూ ఈనాడు అడ్వర్టైజ్. ఆదిత్య విజయం. నిర్దిత లాంగ్రాంజ్ పాయింట్ కు ఆదిత్య L1 వ్యూమన్ నౌక. ఇది 6వ పేజీలోని వార్త.
వామో విమానం 5 కిలోమీటర్ల ఎత్తులో తలుపులు ఊడిపోవడంతో ప్రయాణికులు గగ్గోలు. 6వ పేజీలోని వార్త ఇది. 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి. 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ. రాష్ట్రంలో ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తాం. పారిశ్రామికవేత్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటా. సిఐఐ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇది 6వ పేజీలోని వార్త. 3 క్లస్టర్లుగా పారిశ్రామిక అభివృద్ధి అంట. 2050 నాటికి పారిశ్రామిక తెలంగాణ పెట్టుబడుల కోసం మెగా మాస్టర్ పాలసీ అంటూ 6వ పేజీలో వార్త ఇది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిఐఐ ప్రతినిధుల పారిశ్రామికవేత్తలు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ అధిష్టాన కీలక నిర్ణయం. సభ్యులుగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనున్న పిఈసి. 3వ పేజీలోని వార్త ఇది. లోక్సభ ఎన్నికల బరిలో కేటీఆర్. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీకి అవకాశం. బారాస ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ. కేటీఆర్ అంట లోక్సభ ఎన్నికల్లో దిగుతారంట. మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారంట. మల్కాజ్గిరి నుంచి ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చేశారు కదా, అక్కడి నుంచి లేదంటే సికింద్రాబాద్ నుంచి చేసే యోచనలో ఉన్నారంట. అది సీనియర్లు చర్చించుకుంటున్నారు. 6వ పేజీలో వార్త. ఎమ్మెల్సీ ఎన్నిక విడివిడిగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ. శాసనసభ అధికారులకు ఆదేశించిన వికాస్ రాజ్. 11వ పేజీలో వార్త. పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం రాకనే న్యాయయాత్ర. ఖర్గే. లక్షద్వీప్ లో ఈత కొట్టిన ప్రధాని మణిపూర్ వెళ్ళలేరా అని ప్రశ్న. 14వ పేజీలో వార్త. కోటి దాటిన ఆర్జీలు. ముగిసిన ప్రజాపాలన సభలు. ఆఖరి రోజు భారీ స్పందన. రూపాయలు 2500 ఆర్థిక సహాయం. ఇందిరమ్మ ఇళ్లకు ఎక్కువ దరఖాస్తులు. కొత్త రేషన్ కార్డులకు పెద్ద ఎత్తున వినతులు. ఇలా మెయిన్ గా కొత్త రేషన్ కార్డులు, ఆ తర్వాత 2500 ఆర్థిక సాయం ఏదైతే మహిళలకు అన్నారో, గృహిణీలకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు, దీనికోసం ఎక్కువ మంది. ఆ తర్వాత రేషన్ కార్డుల కోసం, కొత్త ఇళ్ల కోసం. టీజీఓ అధ్యక్షురాలు మమతకు స్థానచలనం. ప్రాధాన్యం లేని ఎన్ఐయుఎం కు బదిలీ. షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ కూడా. ఆ పోస్టుల్లో ఐఏఎస్ ల నియామకం. జిహెచ్ఎంసీలో కీలక మార్పులు. 3వ పేజీలోని వార్త ఇది. ఫార్ములా ఈ రేసు రద్దు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో విరమించుకుంటున్నాం. మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని ఎఫ్ఐఏ ప్రకటన. సర్కారుది తిరోగమన నిర్ణయం. కేటీఆర్. మిగతాదంతా యాడ్కే పోయింది. సాక్షి. సిరీస్ విజయమే లక్ష్యంగా. తొలి టీ20 ఆస్ట్రేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే ఇదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. 12వ పేజీలోని వార్త ఇది. రాజ్యాంగం ఓ రక్షణ కవచం. 13వ పేజీలోని వార్త ఇది. బంగ్లాదేశ్ లో నేడు ఎన్నికలు. ఇది 6వ పేజీలోని వార్త. గాల్లో గజగజ. ఇది 6వ పేజీలోని వార్త. విజయవంతంగా సర్జరీ. ఇది 6వ పేజీలోని వార్త. ప్రజా న్యాయం కోసమే యాత్ర అంటూ 6వ పేజీలోని వార్త. 3 క్లస్టర్లుగా తెలంగాణ. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఓఆర్ఆర్ లోపల ఒకటి, ఆర్ఆర్ఆర్ వరకు మరొకటి, ఆపై ఇంకొక క్లస్టర్. 2050 నాటికి రాష్ట్రం అంతటా పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యంగా మహా ప్రణాళిక. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వక సంబంధాలు. ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ. సచివాలయంలో సీఎంతో సమావేశమైన సిఐఐ ప్రతినిధులు. అన్ని ప్రాంతాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్ష. కొత్త పారిశ్రామిక విధానానికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని వ్యాఖ్య. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని వెల్లడి. ఇది 2వ పేజీలోని వార్తది. శనివారం సిఐఐ ప్రతినిధులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి. తెలంగాణ పిఈసి ఏర్పాటు. చైర్మన్ గా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి. 24 మంది సభ్యులు. జాబితాల్లో మంత్రులు ఉత్తమ్, దామోదర్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క. నియమించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇది 2వ పేజీలోని వార్త. ప్రజాపాలన దరఖాస్తులు 1.25 కోట్లు.
అందులో కోటి వరకు అభయహస్తానికి, మిగిలినవి ఇతర సమస్యల. అన్నిటికీ రేషన్ కార్డు లింక్ అనడంతో ఆ కార్డుకు విపరీతమైన డిమాండ్. గత నెల 28న ప్రారంభమైన ప్రజాపాలన వచ్చిన దరఖాస్తుల కంప్యూటరీకరణకు శ్రీకారం. లంగ్రాజ్ పాయింట్ లోకి ఆదిత్య L1 భూమి నుంచి సూర్యుడు వైపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్షలోకి వ్యూమన్ నౌక ప్రవేశం. 6వ పేజీలోని వార్త. పొద్దున్నే ప్రయాణాలొద్దు, తెల్లవారుజామున పొంచి ఉంటున్న పొగమంచు ముప్పు. ఆ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదంటున్న రోడ్డు భద్రత నిపుణులు. ప్రయాణం తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటించాలని సూచన. 10వ పేజీలోని వార్త. కాంగ్రెస్ లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర. ఇది 10వ పేజీలోని వార్త. ఫార్ములా ఈ రేసింగ్ రద్దు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటన. 5వ పేజీలోని వార్త. తెలంగాణ ప్రభుత్వ విముక్తత నేపథ్యంలో నిర్ణయం. ఎంఏ ముడి విభాగానికి నోటీసులు ఇవ్వనున్నట్లు FEO వెల్లడి. 5వ పేజీలోని వార్త ఇది. వేములవాడ రాజన్న కోడెలు పక్కదారి. 14వ పేజీలోని వార్త ఇది. అధైర్యపడొద్దు, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. 2వ పేజీలోని వార్త ఇది. ముందు మంచి రోజులు వస్తాయి, ఏడాదిలోనే కాంగ్రెస్ కు తిరుగుబాటు తప్పదు, త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఇది 2వ పేజీలోని వార్త. మిగతాది జీవన్ ఉత్సవ్ అంటూ వార్త. ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలు, నోటీసులు జారీ చేసిన కేంద్రం. 14వ పేజీలోని వార్త ఇది. పూటకో మార్పు రోజుకో నిర్ణయం, రద్దుల బాటలో. మళ్లీ జిల్లాల పునర్విభజన అధ్యయనానికి జ్యుడిషియల్ కమిషన్. సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ రద్దుల పర్వం. బీసీ బంధు పథకానికి నిలిపేసిన ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల కాలువల టెండర్లు రద్దు చేయాలని నిర్ణయం. ఇప్పటికే ఆగిన దళిత బంధు, గృహలక్ష్మి. ఎయిర్పోర్ట్ కు డైరెక్ట్ మెట్రో లైన్ రద్దు. న్యూట్రిషన్ కేసీఆర్ కిట్ కొనుగోలు బంద్. ఫార్మాసిటీ రద్దు ప్రకటన తర్వాత వెనక్కి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు బ్రేక్. పెట్టుబడికి సాయం పైన పరిమితి యోచన అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త సిరీస్ తో కాన్వాయ్ వచ్చింది. 9 ఆయన లక్కీ నంబర్ కావచ్చేమో. అయినప్పటికీ TS09 RRR 0009 నంబర్ ఉండేలా వాహన శ్రేణిని అధికారులు సిద్ధం చేశారు. ఇది 11వ పేజీలోని వార్త. హైదరాబాద్ లో ఫార్ములా ఈ ఇక లేనట్టే. ABB FIA అధికారిక ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ఉల్లంఘన. 14వ పేజీలోని వార్త ఇది. రాష్ట్ర వ్యాప్తంగా సంభించిన పనులు అంటూ 11వ పేజీలోని వార్త ఇది. ప్రజాపాలన దరఖాస్తుకు 1.25 కోట్లు. ముగిసిన గ్రామ సభలు, సందేహాలతోనే అప్లికేషన్ల పర్వం పూర్తి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. పాలమూరులో సర్పంచ్ భర్త ఆత్మహత్య యత్నం. ఇది 11వ పేజీలోని వార్త. మొండి చేయి తొండి నోరు, ఇదే కాంగ్రెస్ అసలు విధానం, అందుకే రోజుకో పథకం రద్దు. బీఆర్ఎస్. కేసీఆర్ పథకాలను రేవంత్ రెడ్డి ఎత్తివేయడం దారుణం. దళిత బంధు మొత్తాన్ని పెంచుతామన్నారు, ఆపాలని ఉత్తర్వులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? సీఎం నోటి వెంట వచ్చిన పదం జీవోతో సమానం, మాట మార్చడం సరికాదు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంటున్నారు. ఇది 2వ పేజీలోని వార్త. త్వరలో జిల్లాల పర్యటనకు కేసీఆర్. త్వరలో అంటే 9 సంవత్సరాల నరంలో చూసినాం మనం. త్వరలో 50,000 పోస్టులు వేయబోతున్నాం. త్వరలో 25 పోస్టులు వేయబోతున్నాం. త్వరలో 5,000 పోస్టులు వేయబోదు. ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు త్వర. ఈ త్వర ఎప్పుడు వస్తుందేమో. కనీసం ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది కాబట్టి ఈ త్వర తొందరగానే వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఫిబ్రవరిలో ప్రజల్లోకి గులాబీ బాస్. తెలంగాణ భవన్ లో ప్రతి కార్యకర్తను కలుస్తారు. కక్ష సాధింపులను ఎదుర్కొంటాం, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు, పార్టీని సంస్థాగతంగా నిర్మిస్తాం, మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడి. 2వ పేజీలోని వార్త. ఇది హరీష్ రావు గారు అంటున్నారు. చూద్దాం, ఫిబ్రవరిలో వస్తారన్నారు కదా, ఫిబ్రవరిలో నెలాఖరులో వస్తారా లేదా ముందు వస్తారో చూద్దాం. త్వరలో ఉన్నారు కాబట్టి తొందరగానే వస్తాడని. ఆదిత్య విజయం. దినకరుడికి ఇస్రో సూర్య నమస్కారం చేసింది.
సెప్టెంబర్ 2న ప్రయోగించిన ఆదిత్య L1 127 రోజులు ప్రయాణించి గమ్యాన్ని ఛేదించింది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ వద్ద నిర్దేశిత కక్షలోకి శనివారం విజయవంతంగా ప్రవేశించింది. సూర్యుడి అధ్యయనానికి ఇస్రో చేపట్టిన తొలి మిషన్. మామిడికి చలి తీవ్రత కానరాని పూత. సాధారణంగా అక్టోబర్లోనే సీజన్ ప్రారంభం, డిసెంబర్ చివరి నాటికి పిందెల దశకు తోటలు. ఈసారి జనవరి వచ్చిన రాని మామిడి పూత. వాతావరణ మార్పులే కారణమంటున్న శాస్త్రవేత్తలు. ఆందోళనలో మామిడి రైతులు, పండ్ల వ్యాపారులు. 2వ పేజీలోని వార్త ఇది. మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదు. ముఖ్యమంత్రి ప్రతిపాదన లేకుండా కేబినెట్ సభ్యుడిని బర్తరఫ్ చేయలేరు. సెథిల్ బాలాజీని తమిళనాడు గవర్నర్ తొలగించిన కేసులు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. 7వ పేజీలోని వార్త ఇది. కొత్త ఓటుకు 7.69 లక్షల దరఖాస్తులు. 3వ పేజీలోని వార్త. బీసీ గురుకులాల ఖాళీలకు దరఖాస్తులు. ఇది 12వ పేజీలోని వార్త. మే 2వ వారంలో పాలిసెట్. 12వ పేజీలోని వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.